హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కారం బూందీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గిన్నె తీసుకొని 2 బౌళ్ళ శనగపిండి వేసుకోవాలి. అందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. నీళ్ళు పోసుకుంటూ గరిటెతో కలుపుకోవాలి మొత్తం పిండి అంతా కలిసేలాగా. ఎక్కడ ముద్దలుగా లేకుండా కలుపుకోవాలి. ఒకవేళ ముద్దలుగా అనిపించినట్లయితే చేతితో కలుపుకోవచ్చండి. ఇందులో వంట సోడా ఇలాంటివి ఏమీ వేయనవసరం లేదండి. చూసారు కదండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి పిండి దోశ బ్యాటర్లో. స్టవ్ పై ఆయిల్ పెట్టుకుని హై ఫ్లేమ్లో బాగా హీట్ చేసుకోవాలండి. బూందీ వేసుకున్న ఆయిల్ ఎప్పుడు హీట్గానే ఉండాలండి. బూందీ దూసుకునే గరిటెతో బూందీ వేసుకోవాలండి నెమ్మదిగా. లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు నూనె హీట్ తక్కువ ఉన్నప్పుడు వేసినట్లయితే బూందీ బాగా ఆయిల్ పీల్చుకుంటుందండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేసుకోవాలి. వేసిన వెంటనే కలపకూడదండి, మెత్తగా ఉంటుంది కదా, కలిసిపోతుంది. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకోవాలి బూందీ ఒకసారి. అలా అనటం వల్ల బూందీ మొత్తం సమపాలలో వేగుతుందండి. చూడండి, బూందీ గోల్డ్ కలర్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పిండంతా బూందీ వేసుకోవాలండి. బూందీ గుండ్రంగా రావాలంటే ఎప్పుడు మనం బూందీ జల్లెడ ఆయిల్కి దగ్గరగా పెట్టి వేసుకోవాలండి. పైకి వేసుకున్నట్లయితే బాగా బల్లపరుపుగా లేకపోతే తోకలుగా వస్తాయండి బూందీ. ఈ విధంగా పిండి మొత్తం బూందీ వేసుకున్నాక స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గుప్పెడు పల్లీలు వేయించుకోవాలండి. పల్లీలు వేయించేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, లోపల పల్లీలు వేగకుండా బయట మాడిపోతాయి.
ఈ విధంగా పల్లీలను వేపుకోవాలి. పల్లీలు వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకొని 4-5 వెల్లుల్లి రబ్బలు వేయించుకోవాలి. స్టవ్ ఆన్లో ఉండగా వేయిస్తే బాగా మాడిపోతాయండి. వీటికి హీట్ సరిపోతుంది. వెల్లుల్లి వేపేసుకున్నాక కాస్త కరివేపాకు వేయించుకోవాలి. పల్లీలు, వెల్లుల్లి, కరివేపాకు వేయించుకున్న బూందీలో కొంచెం కారం, మనకు రుచికి సరిపడంత కారం వేసుకొని కలుపుకోవాలండి. సాల్ట్ అవసరం లేదండి, మనం పిండిలో సాల్ట్ కలుపుకున్నాం కదా, సరిపోతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన కారంగా ఉండే కారం బూందీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.